హాయ్ ఆల్ వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోనే ఉప్పు, పసుపు, కారము, అదేవిధంగా ధనియాల పొడి, చికెన్ తందూరి మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఒక 2 స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేశానండి. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక పేస్ట్ లాగా మనకు తయారవుతుంది. ఇందులోనే మనం చికెన్ లెగ్ పీస్ అనేవి యాడ్ చేసుకోవాలంటుందన్నమాట. వీటిని యాడ్ చేసే ముందు మనం ఘాటులు అనేవి పెట్టుకుంటే అన్నట్టయితే మనకి మసాలాలు కానీ ఉప్పు కారం అనేది చికెన్ లెగ్ పీస్కి మంచిగా లోపల అంతవరకు పడుతుందన్నమాట. ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకొని వాటిని కొంచెం ఒక 6 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నట్లయితే మనం నెక్స్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా పైన లోపలేమో సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నేను ఒక 6 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి కూలింగ్ అనేది పోయాక మాత్రమే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి ఇందులోనే ఒక 2 స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి నేను. మంచిగా కార్న్‌ఫ్లోర్ వేసాక మిక్స్ చేసుకొని మంచిగా దీనికి ఫ్రై చేసుకోవడమేనండి. దీన్ని మనము ఫ్రై కోసం ఫ్రై ప్యాన్ అనేది యూస్ చేశాననమాట. ఇందులో డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ మాత్రమే యాడ్ చేశాననమాట. ఆయిల్ యాడ్ చేసి చికెన్ లెగ్ పీస్ అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. చికెన్ లెగ్ పీస్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటేనంటే పైనే మాడిపోతుందనమాట. మనకి లోపల కూడా కుక్ అవ్వాలంటే మనం ఇక్కడ లో ఫ్లేమ్ మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా అన్ని వైపులా కదుపుతూ తిప్పుకుంటూ అనేది మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులోనే కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఈ కర్రీ లీవ్స్ అనేవి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా స్మెల్ కూడా మంచిగా ఉంటుందన్నమాట మనకి తినేటప్పుడు. ఇలా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుందన్నమాట. వీటిని ఇక మనం సర్వ్ చేసుకోవటమే ఆలస్యం అండి. ఇలా సర్వ్ చేసుకొని ఆనియన్, లెమన్తో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా కూడా ఉన్నాయన్నమాట. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి.